'రాత్ అకేలి హై' 'ది బన్సాల్ మర్డర్స్' 2020లో వచ్చిన 'రాత్ అకేలి హై' గుర్తుందా? ఆ సినిమాలో 'జటిల్ యాదవ్' క్యారెక్టర్‌తో 'నవాజుద్దీన్ సిద్దికీ' అదరగొట్టాడు గదా! సరిగ్గా 5 ఇయర్స్ తర్వాత అదే ఇన్స్‌పెక్టర్ యాదవ్ ఇంకొక డార్క్ అండ్ కాంప్లెక్స్ కేస్‌తో ఈ మూవీతో కనిపించాడు. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంది? ఆ పాత మ్యాజిక్ రిపీట్ అయిందా లేదా అనేది ఒకసారి చూసేద్దాం. ఇదైతే దానికి కంటిన్యూషన్ గాదు. జస్ట్ ఇంకో కేస్ అంతే. స్టోరీ ఏంటంటే సినిమా స్టార్టింగ్‌లోనే ఒక పెద్ద మీడియా మొగుల్ మహేందర్ బన్సాల్ ఫ్యామిలీలో వరుసగా ఆరుగురిని గొంతు కోసి దారుణంగా చంపేస్తారు. అసలు ఆ ఇంటికి ఉన్న సెక్యూరిటీని దాటి కిల్లర్ లోపలికెలా వచ్చాడు? అక్కడ క్షుద్ర పూజలు జరిగాయన్న అనుమానాలు, చనిపోయిన కాకులు, ఒక పంది తల, ఇలా ఒక రకమైన హారబుల్ అట్మాస్ఫియర్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన జటిల్ యాదవ్ ఎంట్రీ ఇస్తాడు. చనిపోయిన మహేందర్ కూతురు మీరా ఈ మర్డర్స్‌కి వన్ అండ్ ఓన్లీ విట్నెస్. ఆమె చెప్పేదాని ప్రకారం కిల్లర్ ఒకరు. కానీ మన జటిల్ యాదవ్‌కి మాత్రం ఏదో తేడా కొడుతూ ఉంటుంది. అసలు మీరా చెబుతుంది నిజమేనా? లేక ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళే ఎవరైనా స్కెచ్ చేసారా? ఈ మిస్టరీ వెనుకున్న అసలు వాళ్ళెవరు అనేది సినిమా స్టోరీ. నిజం చెప్పాలంటే ఇది ఒక హుడెన్ థ్రిల్లర్. అంటే అందరూ సస్పెక్ట్సే. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది. పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడాలంటే 'నవాజుద్దీన్ సిద్దికీ' గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన 'జటిల్ యాదవ్' క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని చేశారు. 'చిత్రాంగద సింగ్' చాలా గ్రేస్‌ఫుల్‌గా, కాస్త మిస్టీరియస్‌గా కనిపించింది. ఇక 'రేవతి' గారు ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌గా ఒక చిన్న రోల్ చేసినా చాలా ఇంపాక్ట్ ఇచ్చారు. 'రాధిక ఆప్టే' ఈసారి కేవలం ఒక గెస్ట్ రోల్ లాంటి క్యారెక్టర్ మాత్రమే చేశారు. సినిమా రన్ టైమ్ నియర్లీ 2 ½ అవర్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ అనుకుంటాను. సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా బానే ఎళ్తది. తర్వాత బొమ్మింక. సెకండ్ హాఫ్‌లో స్టోరీ అస్సలు కదలదు. ఆ కథ కూడా చాలా స్లో అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కూడా కొంచెం ఎక్కువైనందువల్ల కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇది పేరుకి థ్రిల్లర్. నాకైతే మాత్రం స్టార్టింగ్ కొంచెం క్యూరియస్‌గా అనిపించింది. దాని తర్వాత ఇంకా బోర్ కొట్టేసింది భయ్యా. ఆ ఫైనల్ ట్విస్ట్ కూడా అంత ఇంపాక్ట్‌గా ఏమి ఉండదు. ఓడియమ్మ దీనికోసమా? ఎంత ఇంట్రాగేషన్ చేసి లాగారు అని అనిపించింది. ఇది ఒక ఓల్డ్ ఫార్మాట్ ఇన్వెస్టిగేషన్ డ్రామానే అలాగే తీసుకెళ్లారు. కనీసం ఆ క్లైమాక్స్‌లోనైనా మంచిగా రివీల్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఏమైనా చూపిస్తారేమో అనుకుంటే అది కూడా ఏం లేదు. నాకు చాలా అయితే చాలా బోర్ కొట్టేసింది సినిమా అయితే. సినిమాటోగ్రఫీ అయితే బావుంది. బీజీఎం వెతుక్కోవాలి సినిమాలో ఎక్కడుందా అని చెప్పి. పెర్ఫార్మన్సెస్ అయితే బానే ఉన్నాయి. కానీ పసలేదు గైస్. మీరైతే చూడాలనుకుంటే చూడండి. ఒకవేళ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.